వెల్కమ్ టు జెట్ న్యూస్. గుంటూరు జిల్లా జైలులో ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ ను ఈ రోజు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డి పరామర్శించారు. మాజీ మంత్రులు ఇతర వైసీపీ నాయకులతో కలిసి సురేష్ ను కలిసిన అనంతరం జగన్ జైలు వద్దే విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ వరదలలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే 3 ఏళ్ల క్రితం కేసును తిరగదోడి నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రినైన తనపై టీడీపీ నాయకులు పరుష పదజాలంతో దూషించడం వల్ల వైసీపీ అభిమానులు ధర్నా చేసే సమయంలో జరిగిన సంఘటనలపై అప్పుడే తాను కేసు నమోదు చేయించానని జగన్ వివరించారు. వరదల వల్ల 60 మంది చనిపోయినందుకు చంద్రబాబే బాధ్యుడైన ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమానులు కూడా చంద్రబాబు లోకేష్ లకు సన్నిహితులను టీడీపీ గెలిచిన తరుణంలో విజయోత్సవాలలో కూడా పాల్గొన్నారని అన్నారు. రెడ్ బుక్ పాలనపై దృష్టి సారించిన చంద్రబాబు వరదలపై ముందుగా మేల్కొనకపోవటం వల్లే విజయవాడకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, పై రాష్ట్రాల నుండి వరద నీరు వస్తుందని తెలిసినా ఆయన అధికారులతో సమీక్షించలేదని జగన్ విమర్శించారు. వర్తిల్లాలి పేరు నాని గారి నాయకత్వం.